అమ్మ బాబాయ్. చూసారా వెనకతల అమ్మాయికి ఎలా దెయ్యం పట్టిందో, ఎలా కొడాతున్నారు చూసారా? నీకు ఆ భయం లేదులే గాని. ఒకవేళ నాకు దెయ్యం పడితే ఏం చేస్తారండి? భయపడకు, దెయ్యాలు పట్టవు. అందుకేనా మీకు ఎప్పుడు పట్టలేదు దెయ్యం? నాకు ఆల్రెడీ దెయ్యం పట్టి నా పక్కనే కూర్చుంది. హలో రాజ్, ఏంటి మీ వైపు అరుణాల వైపు రాజేశ్వర వైపు అందరు ట్రిప్ వెళ్ళారా? మావాడు కూడా వెళ్తుంది. నేను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తుంది. ఇండియాలో ఎక్కడికి కావాలంటే అక్కడ పంపిస్తా. ఇప్పుడు వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళిపోతే సార్ వెళ్తావా? ఇప్పుడు వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళిపోతావా? లగేజ్ ఎత్తుకున్నావా? అది విన్నావా? ఓ మీ వైఫ్ గొప్ప అన్నట్టు ఓ చెప్తాడు. మా వైఫ్ కూడా నేను ఇలా టికెట్ బుక్ చేస్తే అలా వెళ్ళిపోద్ది ట్రిప్ కి. పెట్టేపోను. ఇందుకి ట్రిప్ ఎక్కడికండి? మీ పుట్టింటికి. మీ పుట్టింటికే. ఏంటి అంతలా నవ్వుతుంది? అయినా ఎంత బాగుంది, అలా నవ్వుతూ చూడడానికి చాలా బాగుంది, ప్రశాంతంగా. అందుకే అంటారేమో భార్య హ్యాపీగా ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. నవ్వుకునన్న. A few moments later. అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నారు, చూడడానికి ఎంత బాగుందో అసలు. ఫోన్లో ఏంటి చూసి నవ్వుతున్నారు? ఫోన్లో ఎవరు తగిలేరు కొత్తగా? ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నారు ఏంటి? అంత ఆనందంగా ఉన్నారు. నాతో ఎప్పుడు లేరే ఎంత ఆనందంగా. ఎవరో చెప్తాను ఆగండి. ఏంటి ఏం చేస్తున్నావు? నేను బయట నుంచి తెస్తానని చెప్పాను కదా, వండద్దని చెప్పాను కదా. బయట నుంచా? వద్దండి, చాలా డేంజర్. నేను ఉన్నాను కదా, నేను చేస్తాను. అది ఇంకా డేంజర్ కదే. ఆషాఢ మాసం కదా, షాపింగ్ చేస్తాను. 10,000 ఇవ్వరా? ఏంటి 10,000? వెళ్ళే ప్లీజ్ అండి ఇవ్వండి. సరే, ఒక 1000 రూపాయలు ఇస్తాను, నీకు నచ్చిన షాపింగ్ చేసుకో. ఏంటి ఓ ఆలోచించేస్తున్నావు? 1000 రూపీస్కి డ్రమ్ వస్తుందా, సూట్ కేసు వస్తుందని ఆలోచిస్తున్నా. ఉండు, 10,000 పంపాను, నచ్చిన షాపింగ్ చేసుకో. అదేంటది లేవన్నారుగా? నువ్వు డ్రమ్ అన్నావు కదా.